హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చాందిని. వెల్కమ్ టు చాందిని అఫీషియల్ బ్లాగ్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి నేను మీషో నుంచి అయితే ఒక ప్లాస్టిక్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టాను. జ్యువెలరీస్ ఇవి ఏవి అంటే అది వేరు, ప్లాస్టిక్ అంటే ఎవరీ నీడ్ అయితేనే మనం పెట్టుకుంటాం కదా. అలా ఈ రోజు అయితే ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చింది, అందుకే ఈ రోజు వీడియో తీస్తున్నాను అన్బాక్సింగ్ చేసి. ఎందుకంటే నచ్చితే ఓకే, నచ్చకపోతే రిటర్న్ చేసేసుకోవచ్చు అన్న ఒక్క థాట్తో. అండ్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు అయితే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఇంట్లో అయితే కొంచెం చెదపురుగులు వచ్చినాయండి. ఎవరి ఇంట్లో అయినా కాటన్ బాక్సెస్ కానీ లేదంటే న్యూస్ పేపర్స్ కానీ లేకుండా అయితే ఉండవు. ప్రతి ఒక్కరి ఇంట్లో అవి కామన్. కాకపోతే మా ఇంట్లో ఉంటే మాత్రం వాటన్నిటికీ పండగే. రీసెంట్ గా ఒక ఐరన్ బాక్స్ తీసుకున్నా, దాని కాటన్ బాక్స్ మొత్తం కొరికేసినాయి. దాని తర్వాతే నాకు తెలిసింది ఓకే, బాక్సెస్ ఉంటే కూడా వాటికి కూడా పట్టేస్తున్నాయి అని చెప్పేసి. సర్లే ఇంక ఇప్పుడు కొంచెం వాల్యుబుల్ పెట్టి కొనుక్కున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని అలా చెత్తపురుగులకి ఇచ్చేసేసి, ఐటమ్ కి అయితే ఏం అవ్వాల, ప్రాబ్లం లేదు. బట్ కాటన్ బాక్స్ కూడా నీడెడే కదా మనకి. ఉట్టిగా అది ఐరన్ బాక్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టలేముగా. బాక్స్ ఉంటే బాక్స్ లో స్టోర్ చేసుకుంటాము. సో అలా బేస్ చేసుకొని ఇంకా అలా కొన్ని కొన్ని న్యూస్ పేపర్స్ అని అవని ఇవని అన్ని చల్లా చెదురు చేసేస్తున్నాయి. సర్లే ఏదైనా ముందు కొడదాము అంటే గనక ఎందుకు, అంటే మనం ఇలా పెడతాం వల్లగా వస్తుంది, కొంచెం స్టోరేజ్ చేసుకునేది కొంచెం జాగ్రత్త చేసుకుంటే పోద్ది కదా అని చెప్పేసి ఆ ఐటమ్ అయితే పర్చేస్ చేసుకొచ్చాను. అది కూడా 10 days పట్టింది అది నా దగ్గర రావడానికి. 1 week 10 days ఈజీగా పట్టింది. సర్లే అని చెప్పేసి వచ్చింది. బాక్స్ అంతా చాలా నీట్గా ఉంది. నేను అప్పుడే ఫిక్స్ అయ్యా, బాక్స్ బయట ఏదైనా ఒక చిన్న స్క్రాచ్ ఉన్నా, చిన్న డ్యామేజ్ ఉన్నా సరే రిటర్న్ చేసేది. ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్ ఖచ్చితంగా బయట ఏదైనా స్క్రాచ్ పడిందంటే లోపల ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోద్ది. సర్లే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకుని దాన్ని తీసుకున్న. బాక్స్ అయితే క్లియర్ కట్ గా వాడు అక్కడ ఎలా అయితే ప్యాక్ చేశాడో ఇక్కడికి వచ్చే వరకు కూడా నీట్ గా క్లీన్ గా అలాగే ఉంది. ఇంత కూడా అసలు ఏమంటారు, లోపల ఒక ఐటమ్ డ్యామేజ్ అవ్వదు అన్న రీతిలోనే నాకు అది కనిపించింది. సరే అని తీసుకున్నాను. సరే నువ్వు ఓపెన్ కూడా చేశాను కూర్చొని. ఏది షార్ట్ కి పెట్టుకొని ఓపెన్ చేద్దాం, మీకు షార్ట్ కూడా పెట్టేస్తాను, షార్ట్ వీడియో కూడా, అది కూడా చూసేసేయండి. అందుట్లో ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది ఓకే దీనిలో కూడా కొన్ని కొన్ని ఆనిముత్యాలు ఉన్నాయని. ఆనిముత్యాలు ఏంటో మీకు చూపించేస్తాను, చూసేసేయండి. బాక్స్ అయితే ఇదే అండి, కానీ చాలా వెయిట్ ఉంది. దీన్ని అయితే వెయిట్ అంటే ప్లాస్టిక్ ఐటమ్ ప్లస్ ఎక్కువ ర్యాక్స్ వచ్చేలా పెట్టుకున్నా కాబట్టి కొంచెం వెయిట్ ఉంది. ముందైతే ఓపెన్ చేసేద్దాము. ఇదేనండి ఆ బాక్స్. ఈ బాక్స్ లో వచ్చేసరికి నేను కొన్ని ఒక ర్యాక్స్ లాగా ప్లాస్టిక్ ఐటమ్ అయితే పర్చేస్ చేశాను. బాక్స్ మీకు ఓవరాల్ చూపిస్తాను చూడండి. నేను యాక్చువల్ గా అయితే ఓన్లీ షార్ట్ ఒకటి తీసుకుందాము, జస్ట్ మనం ఏ ప్లేస్ లో ఫిక్స్ చేసుకుంటున్నాము చూపించేద్దాము అని చెప్పి జస్ట్ షార్ట్ వరకు తీసుకున్నప్పుడే నాకు లోపల ఉన్న నిజానిజాలని బయటకు వచ్చేసినాయి. చూపిస్తాను. రిటర్న్ ఆప్షన్ ఉంది ప్రాబ్లం లా. బట్ రిటర్న్ అంటే ఇప్పుడు మనం కొంచెం ఒక ఐటమ్ ఏదన్నా నచ్చి పెట్టుకున్నాము అంటే దాన్ని రిటర్న్ పంపించడానికి అసలు పంపించబుద్ధి అవుతుందా? ఎందుకంటే మనకి ఎంత నీడ్ ఉంటే ఆ ప్రోడక్ట్ తీసుకొని ఉండి మనకి ఇది ఉంటేనే కొంచెం బెటర్ థింగ్ అనుకుని తీసుకోండి మీరు. అలాంటి ప్రోడక్ట్ రిటర్న్ పంపించి రీప్లేస్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. అంటే ఇంకో ప్రోడక్ట్ తీసుకుంటే మళ్ళీ భయమే. ఇది రావడానికి ఈజీగా నాకు 1 week 10 days, 1 week కానీ లేదా 10 days వరకు పట్టింది ఈ ప్రోడక్ట్ రావడానికి. ఎందుకంటే ఇది ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జర్నీ. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ పెడితే దానికి ఇంకొక 10 days. ఈ లోపు నేను ఆఫ్లైన్ లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు కదా. సో అందుకని ముందైతే మీకు బాక్స్ డైరెక్షన్ మొత్తం చూపిస్తాను చూడండి. అసలు చూడండి, నేను పెట్టిన ఆర్డర్ నాకు ఎంత నీట్ గా కానీ అసలు ఎక్కడ మీకు ఇంత డ్యామేజ్ కూడా కనపడట్లేదు. అంత ప్రాపర్ గా చేసి ఇచ్చారు. అంత ప్రాపర్ గా చేసినప్పుడు లోపల ఉన్న ఐటమ్ కూడా అంతే ప్రాపర్ గా ఉండాలి కదా. ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఓపెన్ చేసా కాబట్టి చూపించేస్తాను చూడండి. నాకు వచ్చిన డ్యామేజ్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా నేను పెట్టింది టబ్స్. మనకేంటంటే ఓల్డ్రాప్ అలా పెట్టాలి అన్నా సరే నాకు కొంచెం చెక్కటం ఏదన్నా ఉంది అంటే మళ్ళీ దానికి చెదపడితే కనుక ఇబ్బంది కదా అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. ఈసారి నుంచి ఇలా పెడదాము అని చెప్పేసి. సరేని ఇది ఆన్లైన్ లో నాకు 550 or 560 కేవలం చెద పురుగులు ఉన్నాయని ఒక్క రీజన్ తోనే ఇది పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు దీంతో అయితే నాకు అసలు అంత పని కూడా లేదు. కాకపోతే ఇంట్లో స్టోరేజ్ అంటే ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ కానీ లేదా ప్లేస్ కానీ లేక జస్ట్ ఇదంటే కొంచెం సింపుల్ లో ఉంటుంది. ఒక కార్నర్ బిట్ లో పెట్టుకోవచ్చు వేస్ట్ ఐటమ్స్ కానీ లేదంటే ఏదైనా క్లాతింగ్ వేర్ కానీ లేదా న్యూస్ పేపర్స్ కానీ ఓవరాల్ దీనిలో పెట్టుకుంటే కొంచెం చెదలు అనేది పట్టకుండా ఉంటాయని ఒక్క థాట్ తో పెట్టాను. అది ఎందుకు పెట్టాను రా బాబు అని ఇప్పుడు అనిపిస్తుంది మీషోలో. ఇది అంటే లోపల వచ్చేసరికి ఏమిటి అది పక్కన పెట్టేసేయండి. అసలు నేను తీయడంతో ఫస్ట్ ఇది ఎండ్ ఆఫ్ లో ఉంది కాబట్టి దీన్ని తీసాను. తీయంగానే ఫస్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ స్క్రాచ్ కనిపించింది. మీకు ఓపెన్ చేస్తే ఈజీ కనిపిస్తుంది. ఇది ఒక స్క్రాచ్ వచ్చింది. బాక్స్ కే డ్యామేజ్ అవ్వాల,
ఒకవేళ బాక్స్ కి డ్యామేజ్ అయింది, సో దానికి డ్యామేజ్ అవడం వల్ల వీటికి డ్యామేజ్ అయింది అనుకోవచ్చు. కానీ బాక్స్ కి డ్యామేజ్ అవ్వకుండా ఇది డ్యామేజ్ అయిందంటే ఆల్రెడీ వాళ్ళు డ్యామేజ్ ప్రొడక్టే పెట్టారు. ఎలా పెడతారు అసలు? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డ్యామేజ్ అయింది, ఏముంది కింద పైన పెట్టేసేస్తే అది కవర్ అయిపోద్ది, ఎవరికి కనిపించదు. అయినా మనకి ఇప్పుడు నీడ్ కదా, సర్లే ఎన్నెన్నో అవుతాయి, ఇప్పటి వరకు ప్రొడక్ట్స్ అన్ని బాగానే వచ్చినాయి కదా, ఏదో అదొకటి అలా వచ్చిందని ఎందుకు డిసప్పాయింట్ అవ్వడానికి కూడా అనుకున్నా. అండ్ ఇవి వచ్చేసరికి వాటికి వచ్చిన టూల్స్. యాక్చువల్గా టూల్స్ దీనిలో వేసేస్తున్నాను. దెన్ ముందైతే మనం స్టాండ్ ఫిట్ చేసుకోవాలి కదా. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపించింది చూడండి డ్యామేజ్. యూజ్ చేసుకుందామని కూడా అనుకోని మొత్తం ఫిట్ కూడా చేశాను, కానీ మీకు ఫుల్ వీడియో చూపించడానికి మళ్ళీ పార్ట్స్ అన్ని ఉప్పు తీసి మళ్ళీ రీప్యాక్ చేసి మళ్ళీ దానిలో పెట్టి మళ్ళీ తీసి చూపిస్తున్నా అంతే. నేనైతే ఏ ప్రోడక్ట్ ఏ డ్యామేజ్ కూడా చేయను. ఇది ఇవన్నీ పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేసుకొని మనం ఇలా పెట్టుకుంటే ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే ఈ టూల్స్ ఇచ్చారో ఇవి వీటికి ఫిక్స్ చేసుకోవాలంట. ఇంకా ఫైనల్లీ వచ్చేసరికి ఈ ప్లేస్ లో అయితే ఫిక్స్ చేసేసాము. ఇది వచ్చేసరికి మ్యాట్స్ పెట్టాను, అండ్ ఇది వచ్చేసరికి క్లాతింగ్, ఇవి వచ్చేసరికి బ్యాగ్స్ పెట్టుకున్నాను, కాటన్ కానీ లేదంటే ఇంకేదైనా సరే, ఇవి కూడా క్లాతింగ్ వేర్ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి హోమ్ నీడ్ మెటీరియల్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.